సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు. ఈరోజు 5వ అధ్యాయంలోని 13వ వచనం నుండి చదువుకుందామా. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదు. నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేల బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నీయు ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఈరోజుతో 5వ అధ్యాయం సామెతలు అయిపోయింది. రేపు 6వ అధ్యాయం గురించి తెలుసుకుందామా. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.